సహారా రిఫండ్ పోర్టల్ అవైలబిలిటీ గురించి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. మనం వర్క్ స్టార్ట్ చేసి. ఈవెన్ దో ఇప్పటికి కూడా ఇంకా చాలా డౌట్స్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ అడుగుతున్నారు. సో అందుకని మీకోసమే ఓన్లీ అఫిడవిట్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఇవి ఏ టాపిక్స్ నేను మాట్లాడలేదండి. విత్ ప్రూఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్ రిటర్న్ మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా మొత్తం చూసేయండి. హాయ్ హలో నమస్తే, నేనే మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. తణుకు స్టార్స్ అనే ఛానల్లో ఓన్లీ మీకు సహారా గురించిన పూర్తి సమాచారం లభిస్తుంది. చూడండి. అఫిడవిట్ అంటే ఏంటి? సో అఫిడవిట్ అంటే ఏంటండి, రిటర్న్గా మనం ఈ డీటెయిల్స్ నావి అని చెప్తున్నాం అనమాట. అంటే లిఖిత వాంగ్మూలం. అంటే మనం వాంగ్మూలం ఇస్తున్నాం ఏమని, సో ఈ బాండ్స్ నావి, ఈ సహారా బాండ్స్ నావే, కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న నేమ్స్ అవి మిస్టేక్స్ ఉన్నాయి, కానీ నాదే అని నిర్ధారిస్తున్నాం, మనం కన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఓకేనా, డిక్లరేషన్ రైట్. సో సహారా రిఫండ్ పోర్టల్లో నేను ఇచ్చే న్యూ అప్డేట్స్ మీకు ఎలాంటి ఎర్రర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సందేహాలు కానీ రాకుండా చాలా క్లియర్గా ఎల్కేజీ పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను. కాబట్టి వితౌట్ ఎనీ డౌట్స్ మీరు హ్యాపీగా రీసబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి లైక్ చేసిన తర్వాత వీడియోని చూడటం అలవాటు చేసుకోండి ప్లీజ్. అసలు అఫిడవిట్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలంటే అఫిడవిట్ని 10 రూపీస్ లేదా 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద చేయించాలి. ఓకేనా, ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని అఫిడవిట్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అండ్ బాండ్ పేపర్స్, అలాగే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, పిన్ నెంబర్తో సహా అన్నీ వేయాల్సి ఉంటుంది. నేమ్స్ మాత్రం క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్తో పాటు మనం ఆల్టర్నేటివ్ ప్రూఫ్ ఏదైతే ఇస్తున్నామో అది బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ సెక్టార్స్లో కానీ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, అది కూడా సబ్మిట్ చేయొచ్చు. అయితే 50,000 అబోవ్ వాళ్ళకి, 50,000 అంతకన్నా పైన ఉన్నవారు కంపల్సరీగా పాన్ కార్డ్ పెట్టాలి. కాబట్టి 99% మనం పాన్ కార్డ్ని ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. అయితే ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఉంటారు, లేడీస్, మ్యారేజ్ అయితే ఇంటి పేరు మారుతుంది, ఇనిషియల్ మారుతుంది. కాబట్టి ఆడ లేడీస్కి మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే ఇనిషియల్ని బట్టి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాబ్లమ్ ఇది. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇనిషియల్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ని అరేంజ్ చేసుకోండి, సరిపోతుంది అంతే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫిడవిట్లో మీరు సబ్మిట్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ ఆధార్ కార్డ్లోనూ మీరు ఇచ్చే ఆల్టర్నేటివ్ ప్రూఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇప్పుడు చెప్పినవన్నిటిలో కూడా నేము యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. నేమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. కే శాండీ ప్రసాద్ అంటే కే శాండీ ప్రసాద్ అనే ఉండాలి. ఒక చోట పూర్తిగా ఇనిషియల్ ఉంది, ఒక చోట అలా ఉండకూడదు. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు అర్థం అవ్వాలి క్షుణ్ణంగా క్లియర్గా అంటే కనుక సో మన ఛానల్ని మీరు కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని రెడీ పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు తెలుస్తాయి. ఫస్ట్ అసలు మీరు అడిగే ది మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్స్ అండి ఇవి. ఆధార్ కార్డ్ అఫిడవిట్కి లాస్ట్ డేట్ ఉందా, ఏదైనా లాస్ట్ డేట్ ఉందా అని అడుగుతున్నారు. లాస్ట్ డేట్ ఏం లేదండి, అఫిడవిట్ చేయించుకోవడానికి లాస్ట్ డేట్ ఏం లేదు. అండ్ ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఎక్స్పైరీ డేట్ ఏం లేదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎంతకుముందు చేయించుకున్నారు కాబట్టి మీకు ఆ డౌట్ వచ్చింది అంతే. ఎప్పుడు చేయించుకున్నా పర్వాలేదు, పెట్టేసేయండి సరిపోతుంది. సో పోర్టల్లో ఇచ్చిన అఫిడవిట్ అయితే ఇదండి ఫార్మేట్, ఇది జస్ట్ ఫార్మేట్ అంతే. దీన్ని బేస్ చేసుకుని మనం సొంతంగా చేయించుకోవచ్చు. ఓకేనా, రెడ్ మార్క్లో పెట్టింది యారో మార్క్ ఏమో మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి ఫస్ట్ పేరాలో. అలాగే ఆరెంజ్ కలర్లో పెట్టిన యారో మార్క్స్ ఏమో సెకండ్ పాయింట్లో ఆధార్ కార్డులో మీ పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ బాక్స్లో వచ్చేసి మీకు ఎన్ని బాండ్స్ ఉంటే సొసైటీ నేము అండ్ మెంబర్షిప్ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని రాయొచ్చండి. ఫోర్త్ పాయింట్లో ఉన్న ఆరెంజ్ కలర్ యారో మార్క్ ఏమో బాండ్స్ మీద మీ పేరు ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టిస్గా అక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ బ్లూ కలర్ యారో మార్క్స్ పెట్టాను కదండి, అక్కడ డిపాజిటర్ ఎవరైతే ఉన్నారో సహారా బాధితులు అనుకోవచ్చు, వాట్ ఎవర్, వాళ్ళ సంతకం అయితే అక్కడ ఉండాలి. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమవటానికి నేను చూపించే పిక్చర్, ఇది ఫార్మాట్ అనమాట. ఓకేనా, సో ఎంటీ షీట్, ఎంటీ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టాంప్ పేపర్,
సో ఇది 20 రూపీస్. యాక్చువల్లీ 10 రూపీస్ పెట్టచ్చు. ఇప్పుడు 10 రూపీస్ అని ఇచ్చాడు. బిఫోర్ అయితే 20 రూపీస్ అని మనకి ఇచ్చారు. కొంతమంది ఆల్రెడీ 20 రూపీస్ బాండ్ పేపర్స్ చేసుకొని ఉంచుకున్నారు. ఓకే, నో ఇష్యూ, దానికి ఎక్స్పైరీ ఏం లేదు కాబట్టి ఉంచుకోండి. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఈ థంబ్నెయిల్ ఉన్న వీడియోని ఒకసారి చూడండి. గణేష్ అనే తమ్ముడిది సబ్స్క్రైబరు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాడా బాబు. ఈ గణేష్ అనే తమ్ముడికి సంబంధించిన రీసబ్మిషన్ నేను మీకు చేసి వీడియో అప్లోడ్ చేశాను కదా, అక్కడ పెట్టిన అఫిడవిట్టే ఇప్పుడు మీకు నేను ప్రూఫ్గా ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అఫిడవిట్స్. అన్నీ పెడితే వీడియో ఇంకా బాగా పెద్దదైపోతుందని చాలా షార్ట్కట్లో మీకు అర్థమయ్యేలా పెడుతున్నాను. చూడండి, స్టాంప్స్ ఎక్కడెక్కడ వేయించుకోవాలి, ఫోటో పెట్టి దాని మీద సిగ్నేచర్ పెట్టాలి. సో ఎక్కడెక్కడ నేమ్స్ హైలైట్ చేశాను గ్రీన్ కలర్లో, అవన్నీ చెక్ చేసుకోండి, నెమ్మదిగా చూడండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్కి ఒకసారి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అందుకనే నేను ఇప్పుడు నోటరీ చేసే వాళ్ళ సంతకం ఎక్కడెక్కడ ఉండాలి అండ్ స్టాంప్స్ ఎక్కడెక్కడ వెయ్యాలి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చాలామందికి నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను త్రూ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో కూడా చాలామంది కమ్యూనికేషన్ చేశారు. మీలో కొంతమంది ఇంకా నాతోనే అఫిడవిట్ చేయించుకున్న వారు కూడా ఉన్నారు. అండ్ అఫిడవిట్ చేయించుకున్న వారు చాలా మిస్టేక్స్తో చేసిన వారు కూడా ఉన్నారు. మీలో కొంతమందికి నేను మిస్టేక్స్ కూడా కరెక్షన్స్ చేశాను. అప్రూవల్ కూడా నాకు పంపిస్తున్నారు కదా మీరందరూ కూడా. అలాగే డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని పెట్టుకొని మీరు చూడండి వీడియోస్. నెక్స్ట్ టైం మంచి వీడియోతో ది మోస్ట్ ఇంపార్టెంట్ డెఫిషియన్సీ ఉంది, అది చాలా హెడేక్గా ఉంటుంది, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అఫిడవిట్. సో క్లియర్గా చూడండి, స్కిప్ చేయకండి. అంటిల్ అన్లెస్ నేను మీ శాండీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.